అందరికీ నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు. నేను తోటకూర వండుతున్నానండి. తోటకూరను శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కాడలు కూడా మనము కట్ చేసుకోవాలండి. కాడలలోనే మంచి విటమిన్స్ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి వేస్తున్నాను. నేను ఇది పచ్చిమిర్చితోటే వండుతున్నానండి. తోటకూర చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మనం ఇంట్లో తయారు చేసుకున్నదే. ఇది కూడా ఎలా తయారు చేయాలో అల్లము నిల్వ ఉండడానికి మన ఛానల్లో పెట్టానండి. మీరు కూడా ఒకసారి చూడండి. పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయ్యే వరకు కాసేపు వేయించుతూ ఉండాలి. చూడండి పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. తోటకూర ఉడికిందా చూద్దామండి. కాస్త ఈ వాటరు ఇందులోనే, ఆవిరి వాటర్ ఇందులోనే పోసేయాలి. చూడండి ఎంత వేసాం కదండి, ఎంత దగ్గరికి అయిపోయింది. ఇది ఇంకా ఉడకాలండి. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం. తోటకూర చూద్దామండి. చక్కగా దగ్గరకు అవుతుంది. చూడండి అందులోనే వాటర్ వచ్చినాయి. ఆ వాటర్కే తోటకూర ఉడుకుతుంది. మనము వేరే వాటర్ పోసుకొని అవసరం లేదు. ఇలా వెల్లుల్లి దంచి పెట్టుకున్నానండి. మనము అల్లం వెల్లుల్లి వేసినా కూడా ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులోకి కాస్త 1/2 టీ స్పూన్ సాల్టే వేస్తున్నాను. ఆకుకూరలలో సాల్ట్ కాస్త ఉంటుంది కాబట్టి. 1 టీ స్పూన్ ధనియా పొడి. ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. కారం పొడి వేయట్లేదండి, పచ్చిమిర్చితోటే. ఇదొక డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. అన్నం మొత్తం మనము ఈ కర్రీతోటే తినేస్తామండి. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ తోటకూరలో. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కనీసము 3-4 డేస్కి ఒకసారి తోటకూర కర్రీ తిని మనం హెల్తీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒక 1 మినిట్ మూత పెట్టేసి ఉంచుదామండి. చూద్దామండి తోటకూర దగ్గరికి అయిందా. చూడండి ఎంత బాగా అయిందో. చక్కగా అయింది కదండి. ఇలా చేసుకోవాలండి. కాస్త ఓపికగా చేసుకుంటే మనకు టేస్టీ కర్రీ రెడీ అవుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మనము నీరులాగా వండుకుంటే అంత టేస్ట్గా ఉండదండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.